శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ కులదేవతాభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః. అంగదకేయూర కమనీయ భుజాన్విత. అంగదములు అంటే గుండ్రంగా ఉండి నవరత్నాలు తాపడం చేసినటువంటి భుజాలకు ధరించే ఆభరణాలు అని అర్థం. అంగదములు అంటే. కేయూరాలు అంటే వంకీలు. ఇక్కడ కనకాంగద కేయూర అంటే ఇదిగో బంగారంతో ఉన్నటువంటి మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ కొండటి భుజకీర్తులు, ఆ వంకీలు కమనీయంగా అంటే కళ్ళకి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ఆభరణాలు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? అమ్మకి భుజకీర్తులు మళ్ళీ కేయూరాలు అంటే వంకీలు, ఈ రెండు కూడా అమ్మకి ధరించింది. అది చాలా కమనీయంగా కడు రమ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఎరుపు వర్ణంలో అంటే అరుణవర్ణంలోనే ఉన్నాయి. భుజకీర్తులు అంటే ఈ భుజం పైన ఉండేటువంటి వాటినేమో భుజకీర్తులు అంటారు. కేయూరాలు అంటేనేమో వంకీలు అంటే అందరికీ తెలుసు. ఇవి అమ్మ ధరించింది. అవి కూడా అరుణకాంతితోనే మెరిసిపోతూ ఉన్నాయి. అవి కడు రమ్యంగా ఉన్నాయంట. ఓం ఐం హ్రీం శ్రీం రత్నగ్రైవేయ చింతాకలోలముక్తాఫలాన్వితాయై నమః. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అంటే రత్నాలతో పొదిగినటువంటి గ్రైవేయ అంటే కంఠానికి ధరించేటువంటి కంటె. ఇదివరకు వాళ్ళకి తెలుస్తుంది బాగా కంటె అంటే. కంఠానికి ఇప్పుడు మన వాళ్ళంతా ఏమో నెక్లెస్ అంటూ ఉంటారు, కానీ అమ్మ మెడలో ఉంది కంటె. ఆ కంటె కాక ఇంకా ఏముందంట? చింతాక అనే ఒక పథకం ఉందంట. అది దానికి ఆ చింతాక అనే పథకానికి లోల కదులుతూ ఉన్నటువంటి ముత్యం. ముక్త అంటే ముత్యం అంటే ఆ చింతాక పథకానికి కదులుతున్నటువంటి ముత్యం ఒకటి ఉందంట. ఈ రెండు అమ్మ ధరించి ఉంది. అంటే అంబిక కంఠంలో ఇప్పుడు ఏముంది అంటే మణులు రత్నాలతో పొదిగినటువంటి గ్రైవేయ అంటే కంఠానికి ధరించేటువంటి కంటె. ఇదివరకు వాళ్ళకి తెలుస్తుంది బాగా కంటె అంటే. కంఠానికి ఇప్పుడు మన వాళ్ళంతా ఏమో నెక్లెస్ అంటూ ఉంటారు, కానీ వారికి చింతాక పథకం ఉందని ధ్యానిస్తూ అమ్మవారిని ఎవరైతే ఆ విధంగా ధ్యానిస్తారో వారికి ఉన్నటువంటి అన్ని కోరికలు తీరుతాయంట. చింతాక పథకం ధరిస్తే లోకుల శోకాలన్నీ తానే స్వీకరిస్తాను అని, అంటే భక్తుల యొక్క శోకాలన్నీ ఆమె స్వీకరించి వారి శోకాలన్నీ తీరుస్తుందంట తల్లి. అలా ఇస్తానని వరం ప్రసాదించిందంట అమ్మ. అందుకని చింతాక పథకంతో ఉన్నటువంటి తల్లిని మనం అలా ధ్యానిస్తే మన చింతలన్నీ పోతాయి. అది మన చింతలన్నీ పోయి మనకి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది తల్లి. ఇంకా ఇప్పుడు దీంట్లో మనకేం చెప్పుకున్నాము? రత్నాలతో ఉన్నటువంటి కంటె ధరించింది. అలానే ఇంకొక నగ ఏంటంటే చింతాక పథకాన్ని కూడా ధరించింది. ఆ చింతాక ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తనీయై నమః. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామేశ్వరుడు అంటే ఎవరు అంటే అమ్మవారి యొక్క పతిదేవుడు పరమేశ్వరుడు లేదా కామేశ్వరుడు. అమ్మ కామేశ్వరి, శివుడు కామేశ్వరుడు. ఇక్కడ ఈ నామానికి కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని ఈ నామానికి మీనింగ్ ఏంటంటే
ఆ కామేశ్వరుని యొక్క ప్రేమతో తొలతూగడి పరమ ప్రేమ గల కాంతాలలామ అంబిక అని ఇక్కడ అర్థం చెప్పారు. అయితే పతిపతా ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆ స్వామి యొక్క ప్రేమతో తొలతూగుతూ ఉందంట నిండు, అంటే ఆ పట్ల ఆయన పూర్తి ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవడం. ఇంకా ఇక్కడ చెప్పింది ఏంటంటే కామేశ్వరుని ప్రేమతో తొలతూగడి ప్రేమ గల కాంతాలలామ ఆ లలితాంబిక అంటూ ఈ శ్లోకాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అంటే అమ్మవారి యొక్క భర్త కామేశ్వరుడు, ఆయన ప్రేమ అనేది ఒక అమూల్యమైనటువంటి రత్నం. ఆ రత్నం స్వీకరించడానికి తల్లి ఆయనకి స్తనాలను సమర్పించింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్తనాలు అంటే అర్థం ఏంటి అంటే మనము భావన చేయటంలో ఉంటుంది ఏదైనా సరే. అంటే ఆ అక్కడ ఉన్నది ఏదైనా కావచ్చు, మనం భావన అనేది ముఖ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారు, రెండు స్థానాలు రెండింటి ప్రతీక, ఒకటి సంగీతానికి ఒకటి సాహిత్యానికి. ఈ సంగీత సాహిత్యాలు ఈ రెండు కూడా అపూర్వమైనటువంటి కళా లక్షణాలు. అమ్మ ఈ రెండు కళలని ప్రదర్శించి ఆయన యొక్క ప్రేమని అనుగ్రహాన్ని పొందింది అని భావన చేయాలి. ఇక ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఆ రెండు భక్తి జ్ఞానం. భక్తి జ్ఞానం ఈ రెండు ఉంటే గనక అదిగో శాశ్వతమైనటువంటి కైవల్యం రాదు. శాశ్వత కైవల్యం అంటే ఎవరు? కామేశ్వరుడే కదా. కాబట్టి ఆయన్ని పొందాలి అంటే భక్తి జ్ఞానాలు కలగాలి ఉండాలి. ఇక్కడ అమ్మని మనం సంగీతము సాహిత్యము. సంగీతము అంటే అర్థం ఏంటి? స్వరం. మన స్వరం ఉండాలి, అంటే మన స్వరం ప్రధానం. సాహిత్యం అంటే శబ్ద బ్రహ్మోపాసన, అంటే ఆలోచన. సంగీతం అంటేనేమో ఆపాత మధురం స్వరము, సాహిత్యము అంటేనేమో బ్రహ్మోపాసన ఆలోచనామృతం. ఇలా ఒకదానితో ఒకటి, అంటే మాధుర్యము ఆలోచన రెండు ఒకదానితో రెండు కలిసినప్పుడు నూతనమైనటువంటి సృష్టి జరుగుద్ది. ఇదిగో అందుకని అంటే ఒక రకంగా చెప్పాలంటే భక్తి జ్ఞానం చెప్పుకున్నాం, అది చాలు. భక్తి అంటే ఎట్లా వస్తుంది? మనసులో కలిగేది భక్తి. జ్ఞానం ఎక్కడ కలుగుద్ది? బుద్ధిలో కలుగుద్ది. మనం ఇంతమంది మనం చెప్పుకున్నాం మనోబుద్ధుల మేలు కలయిక హృదయము అని చెప్పుకున్నాం. మనోబుద్ధుల మేలు కలయిక హృదయం. అదిగో ఆ హృదయాన్ని తల్లి కామేశ్వరుడు సమర్పించింది. ఓం ఐం హ్రీం శ్రీం నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయీ ఏ నమః. నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి. ఇక అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ వసిన్యాది వాగ్దేవతలు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఉన్నారు. అది మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పేటువంటి ఉపమానాలు కానీ అవన్నీ కూడా ఏం చెప్తున్నారు? నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి అంటే నాభి అంటే బొడ్డు. ఆ బొడ్డు రంధ్రము పాదు అంట. ఆ బొడ్డు రంధ్రం నుంచి నూగారు అంటే చిన్ని రోమాలు. ఆ రోమ పంక్తి అది ఎక్కడ దాకా లతలాగా బొడ్డు దగ్గర నుంచి పైకి ప్రయాణం చేసిందంట. దాన్ని లతలాగా పోలుస్తూ ఉన్నారు. అంటే అమ్మ బొడ్డు దగ్గర నుంచి నూగారు వెంట్రుకలు, అంటే మనకి స్కిన్ మీద కూడా కొన్ని వెంట్రుకలు ఉంటాయి, చిన్న వెంట్రుకలు. వాటిని నూగారు వెంట్రుకలు అంటారు. నూగారు రోమపంక్తి, నూగారు అంట లేదా రోమపంక్తి. అవి ఎక్కడున్నాయంట? బొడ్డు దగ్గర నుంచి పైకి లతలాగా పైకి పాకినాయి అంట. పైకి పాకిన తర్వాత ఏమవుతుందంట? ఆ లతకి కలిగిన రెండు ఫలాల అన్నట్టుగా ఉన్నాయంట ఆ తల్లి యొక్క చనుగవ. అంటే ఆ తల్లి యొక్క స్థానాలు ఎట్లా ఉన్నాయంటే ఆ లతకి పాసినటువంటి రెండు ఫలాల అన్నట్టుగా ఉన్నాయంట. ఇది ఈ శ్లోకంలో ఈ మంత్రంలో చెప్పినటువంటి మంత్రం. ఇక్కడ అమ్మ యొక్క బొడ్డు పాదుగా చెప్తూ ఉన్నారు. అక్కడ పాదుని ఆధారం చేసుకొని
లత పాకింది. ఆ లత అంటే ఏంటి? లత అంటే అమ్మవారి యొక్క చెప్పిన నూగారు వెంట్రుకలు. ఆ నూగారు వెంట్రుకలు లతలాగా పైకి పాకినాయి అంట. అక్కడేమో 2 ఫలాలు వచ్చినాయంట. ఆ 2 ఫలాలు 2 అమ్మ యొక్క చరుగవన్నమాట. ఇలా చెప్తూ ఉన్నారు. ఇక ఆ వాటి గురించి చెప్పుకునేటప్పుడు మనకి ఇదిగో ఈ అహంకార మమకారాలతో కొట్టుకునే జీవులకి అమ్మవారు ఇచ్చేటువంటివే ఆ పవిత్ర స్థానాలు. ఆ యొక్క తల్లి పాలు తాగినటువంటి వాళ్ళకి ఇంక మళ్ళా జన్మ అంటూ ఉండదు. వాళ్ళకున్నటువంటి ఘోర కష్టాలు అన్ని కూడా అజ్ఞానము అన్ని పోతాయి. అటువంటి విజ్ఞాన దృష్టి. కాబట్టి అట్లాంటి విజ్ఞాన దృష్టితోటి మనం వాటిని స్వీకరించాలి. కాబట్టి మనకు అజ్ఞానం పోవాలంటే ఆ తల్లి యొక్క స్తన్యాన్ని స్వీకరించాలి మనం. ఇక్కడ చెప్తుంది అదే ఏంటంటే అదే భక్తి జ్ఞానం అంటే చాలు, అన్ని అయ్యే వస్తాయి. తల్లి యొక్క 2 స్థానాలని భక్తి జ్ఞానాలతో పోల్చారు. ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే ఇక్కడ అమ్మవారి యొక్క నూగారుని లతగా పోలుస్తూ ఆ లతకి పూసినటువంటి 2 ఫలాల అన్నట్టుగా ఆమె యొక్క చనుగవ ఉన్నది అని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమాయే నమః. లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమా అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ నూగారు లత అంటే రోమాలతో ఉన్నటువంటి ఆ లతకి మరి ఆధారం కావద్దు. ఇప్పుడు ఏదైనా మనం తీగ క్రీపర్స్ పెట్టామనుకో చెట్లు, అవేం చేస్తాము? ఆ క్రీపర్ తాకటం కోసం ఏం చేస్తారంటే ఒక కర్ర పొలను గుచ్చి దాని పక్కనే దానికి దీనికి 2 కట్టేస్తూ ఉంటారు. అంటే చక్రంగా పైకి పాకటానికి, సక్రమంగా పైకి వెళ్ళటానికి అట్లా పెడుతూ ఉంటారు. అదిగో అదే విధంగా ఇవి చెప్తూ ఉన్నారు. ఏంటంట ఆ యొక్క నూగారు తీగకి ఆధారంగా ఉన్నదా అన్నట్టుగా నడుము గలది అంటే అర్థం ఏంటంటే సన్నని నడుము గలది అంటే ఉండి లేనట్టుగా ఉంది. నూగారు లత అంటే వెంట్రుకల దారం లాగా ఉన్నది. వెంట్రుకలు సన్నని నూగారు ఒంటి మీద ఉన్నటువంటి అది సన్నగా ఉంది. దానికి ఆధారమా ఆ లతకి ఆధారంగా ఉందా అన్నట్టుగా ఉందంట ఆమె యొక్క నడుము. అంటే నడుము అసలు అమ్మవారి నడుము కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే అసలు లేదని కాదు, సన్నగా ఉంది అమ్మకి. కానీ అది ఎట్లా ఉంది అంటే మనకైతే మాత్రం ఈ వస్త్రధారణ వల్ల అమ్మకు ఉన్నటువంటి నడుము మనకు కనిపించదు. ఇక ఈ వెంట్రుకల బారు తీగ కదా, ఆ తీగకి ఆధారంగా ఉన్నట్టుగా ఉందంట. ఆ తీగ ఎంత సన్నగా ఉంది, దానికి ఆధారంగా తల్లి నడుము ఎంత ఉన్నట్టప్పుడు అది సన్నగా ఆ నడుము ఇట్లా ఉన్నది అని ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. ఇక సాముద్రిక శాస్త్రంలో అయితే ఉత్తమ స్త్రీలకి నడుము ఉన్నదా లేదా అనిపించేంత సన్నగా ఉంటుంది అని చెప్తుంది సాముద్రిక శాస్త్రం. ఇక అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి. మరి ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్న నడుము, మరి ఆమె పొట్టలో అన్ని లోకాలు ఉన్నాయి అంటున్నాము. దీన్ని బట్టి ఏమవుతుందంటే పైకి కనిపించేంత జగత్తంతా కూడా అమ్మ కడుపులో సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అణువు కంటే అణువు అలా ఉన్నది అని. అందుకే మనకి ఈ సృష్టికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం పొందాలి అంటే ఎంత ప్రయత్నించినా కూడా మానవుడి యొక్క తరం కావదు. అందుకనే కదా మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఎంతో చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆయన కూడా కదా ఈ సృష్టి ఎలా జరిగింది, ఎట్లా పరమాత్మే ప్రపంచంగా ఎలా వచ్చింది, ఇదంతా పరమాత్మలో ఎలా ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేశారు. చూడండి, ఇదిగో ఇక్కడ కూడా అంతే. ఈ సమస్త సృష్టి మొత్తం అమ్మ గర్భంలోనే ఉంది, అమ్మ పొట్టలోనే ఉంది. మరి ఆమె పొట్ట ఎక్కడ ఉంది అసలు? ఆ కడుపు ఎక్కడ కనిపిస్తుంది? నడువే సన్నగా ఉందంట. ఉన్నదా లేదా అన్నట్లుగా ఉందంట ఆమె యొక్క నడుము. మరి అప్పుడు ఎక్కడ ఉన్నట్టు? సరే, ఇంతకీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఉన్నటువంటి నడుము ఆ నూగారు తీగకి, నూగారు లతకి ఆధారంగా ఉన్నటువంటి ఆధారంగా అట్లా ఉన్నదా అని అనిపిస్తూ ఉందంట. అంత సన్నగా ఉందండి అమ్మవారి యొక్క నడుము. ఓం ఐం హ్రీం శ్రీం
स्तनभारदलन्मध्यपट्टबन्धवलित्रयायै नमः। స్తనభారదళన్నద్య పట్టబంధవళిత్రయ అంటే అమ్మ యొక్క చనుగవ, ఆ చనుగవ బరువుకి వంగిపోకుండా నడుము, అమ్మ యొక్క చనుగవ బరువుకి నడుము వంగిపోకుండా దృఢంగా ఉండడం కోసం బంగారు పట్టీలు బెల్ట్, మన భాషలో చెప్పాలంటే బంగారు పట్ట ధరించిందా అన్నట్లుగా మూడు పట్టీలు ధరించినట్టుగా నడుముకి ఉన్నాయంట నడుము దగ్గర. అంటే ఆమె యొక్క పొట్ట దగ్గర 3 మడతలు ఉన్నాయి. ఆ మడతలు దేనికి ఉన్నాయి అంటే ఆమె స్ట్రైట్ గా కూర్చోగలగడానికి. అంటే స్ట్రైట్ గా కూర్చోగలగడానికి అంటే చెప్పాం కదా, ఆ చనుగవ యొక్క బరువుకి వంగిపోకుండా ఉండడానికి ఆ నడుముకి బెల్ట్ పెట్టుకుందా అన్నట్టుగా నడుముకి 3 వంపులు ఉన్నాయంట. ఆ 3 వంపులు కూడా ఆ బంగారు పట్ట అని చెప్పారు. అందుకనే మెరిసిపోతూ ఉన్న తల్లి దేహం కూడా మెరిసిపోతూ ఉంది. ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే అమ్మ నడుము వంగకుండా ఉండడం కోసం పొట్ట మీద 3 వంపులు ఉన్నాయి. అది ఓం ఐం హ్రీం శ్రీం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీయై నమః. అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్ కటి భాగం, కటి ప్రదేశంలో అమ్మ వస్త్రాన్ని ధరించిందంట. అది ఎట్లా ఉందంట? అరుణారుణ అంటే అనూరుడు. అనూరుడు అంటే సూర్యుని యొక్క రథసారథి పేరు అనూరుడు. ఫస్ట్ వచ్చేది మనకు కనిపించేది అనూరుడు యొక్క కాంతి. ఆ తర్వాత సూర్యకాంతి వస్తుంది. ప్రతిరోజు మార్నింగ్ మనకి సూర్యోదయం అంటాం కదా, ఫస్ట్ మనకు కనిపించేది అనూరుడు యొక్క కాంతి. ఆ తర్వాతే సూర్యకాంతి కనిపిస్తుంది. ఇప్పుడు అంటే అనూరుడు కాంతి అంటే అర్థం ఏంటంటే అరుణకాంతి. అది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆమె యొక్క కటి ప్రదేశం అంటే నడుము ప్రాంతం. నడుము కంటే ఇందాక మనకు బొడ్డు చెప్పారు కదా, అందుకే బొడ్డు ప్రాంతంలో అనుకోండి. బొడ్డు ప్రాంతంలో ఆమె వస్త్రం ధరించి ఉందంట. ఇప్పుడు ఆ వస్త్రం ఎట్లా ఉందని చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వస్త్రము అరుణకాంతి తోటి మెరిసిపోతూ ఉందంట. దాని మీద కుంకుమ పువ్వుతో అద్దినట్లుగా మిగిలి శోభాయమానంగా కాంతివంతంగా ఉందంట. ఆ వస్త్రం కటి ప్రదేశంలో ఉందంట. టోటల్ గా చెప్పాలి అంటే ఎరుపు రంగు గల వస్త్రాలను ధరించినది తల్లి, ఎరుపు రంగు గల వలువలను ధరించింది అని చెప్పుకోవాలి. అంటే అమ్మ వర్ణము అరుణకాంతి, ఆమె ధరించిన నగలు కెంపులు అంటే ఎరుపు, ఆమె ధరించిన వస్త్రము ఎరుపు. ఈ విధంగా తను ఎరుపు కాంతితో మెరిసిపోతూ ఉంది. అరుణము అంటే ఎరుపు, అరుణారుణము అంటే బాగా ఎరుపు. ఇక్కడ కౌసుంబ అన్నారు. కౌసుంబ అంటే అది ఒక పుష్పం పేరంట. అది మిక్కిలి ఎర్రగా ఉంటదంట. ఆ ఎర్రని వస్త్రంలాగా అంత ఎర్రని వస్త్రాన్ని తల్లి ధరించింది. ఎక్కడ? కటీతటం అంటే కటి ప్రదేశంలో, అంటే నడుము వద్ద. మొత్తం మీద అమ్మవారు ఎర్రని వస్త్రం కట్టుకొని ఉంది. అది అమ్మ యొక్క రూపం చూడండి, ఎరుపు. అమ్మ యొక్క వర్ణము ఎరుపు, వస్త్రాలు ఎరుపు, ఆపాదమస్తకము అరుణవర్ణంతోనే ఉంది, ఒక్క శిరోజాలు తప్ప. ఎరుపు రంగు దేనికి గుర్తు? రజస్సుకు గుర్తు. రజస్సు నుంచే కదా సృష్టి జరిగేది. కాబట్టి అమ్మ ఎర్రని వస్త్రం ధరించడం ద్వారా ఏం చెప్తుంది మనకి అంటే, సృష్టిని నిర్వహిస్తున్నాను నేను అని చెప్తూ ఉంది. కాబట్టి అమ్మ అన్ని అంగాలు మొత్తం ఎర్రగా మెరిసిపోతూ ఉంది తల్లి, కాంతివంతంగా. ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికారమ్య రచనాధామభూషితాయై నమః. రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. రత్నాలు పొదిగినటువంటి
కింకిణి అంటే చిరుగంటలు, రత్నాలు పొదిగినటువంటి చిరుగంటలు, రసనాదామ భూషిత మనోహరంగా ఉన్నటువంటి 16 16 పేటల బంగారు మొలత్రాడు వడ్డాణంగా ధరించింది తల్లి. ఆ వడ్డాణానికి చిరు గంటలు ఉన్నాయి, ఆ గంటలకి మణులు పొదిగి ఉన్నాయి. ఇది చెప్పింది. రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత. పుణ్యస్త్రీలు రత్నాలు తాపడం చేసినటువంటి బంగారు మొలతాడును నడుముకు కట్టుకునేవాళ్ళు పూర్వకాలంలో. అంటే పూర్వకాలంలో జమీందారినిలు వాళ్ళు కూడా చాలా మంది రోజు వారికి కూడా, అంటే ఫంక్షన్స్ లో కాదు, రోజు వారికి కూడా వడ్డాణాలు పెడుతుంటారు. పెళ్లిళ్ళ సమయంలో పురుషుడికి ఉపనయనం చేసేటప్పుడు ముంజిగడ్డితోటి నడుము కడతారంట. స్త్రీకి కూడా కట్టేవాడంట పూర్వకాలంలో. ఎట్లా అంటే వాళ్ళకు కూడా ఉపనయనం చేసి ముంజిగడ్డితో పాటు కట్టుతూ ఈ మొలతాడు కూడా, అంటే వడ్డాణం అది ఏం లేదు, మొలతాడు కూడా కట్టేవాడు, బంగారు మొలతాడు కట్టేవాడంట. ఈ బంగారు మొలతాడు అనేది ఒక శృతి, వేద స్వరూపిణి కనుక ఆ వేద ఆచారాన్ని ప్రచారం చేయటం కోసం ఈ విధంగా అమ్మ బంగారు గంటలు ఉన్నటువంటి, రత్నాలు పొదిగిన చిరుగంటలు ఉన్నటువంటి ఆ మొలతాడు ధరించిందా అన్నట్లుగా ఉన్నది. అంటే వేదశాస్త్రం ప్రకారం ఆడవాళ్ళు కూడా మొలతాడు కట్టుకోవాలి అని ఇక్కడ చెప్పారు. ఇది మొలతాడు కాదు, వడ్డాణం అంటే వడ్డాణం. మనం వడ్డాణం అంటూ ఉంటాం, ఎందుకంటే అలంకారంగా మనం వడ్డాణం ధరిస్తూ ఉంటాం కదా. అది కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే 16 పోగుల వడ్డాణం, 16 పోగులు ఉన్నాయంట దానికి చిరుగంటలు ఉన్నాయంట, ఆ గంటలకి మళ్ళా మణులు పొదిగి ఉన్నాయంట. అటువంటి మొలతాడు వడ్డాణాన్ని ఆమె ధరించింది. ఇక ఆ గంటలు చేసే శబ్దం ఓంకారానికి ప్రతీక, ఓంకారం ప్రణవనాదం. కాబట్టి అమ్మ యొక్క వడ్డాణానికి ఉన్నటువంటి గంటల యొక్క శబ్దం ఓంకారం, పరబ్రహ్మానికి ప్రతీక. ఆ శబ్దాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి వాక్ శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాదస్వరూపిణి కదా, అక్కడ శబ్దం వస్తుంది కదా. అది సరే. ఇక్కడ ఇంతకీ ఏం చెప్తున్నారు? అమ్మకి 16 పోగుల వడ్డాణం ధరించింది, ఆ వడ్డాణానికి చిరుగంటలు ఉన్నాయి, చిరుగంటలకి కూడా మళ్ళా రత్నాలు పొదిగి ఉన్నాయి. మనోహరంగా ఉన్నటువంటి ఆ వడ్డాణాన్ని తల్లి ధరించింది. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయే నమః. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశ్వరికి మాత్రమే తెలుసంట ఏంటి ఆ సౌభాగ్యము, ఆ మృదుత్వము, ఆ లావణ్యము, ఆ కోమలత్వము. ఏంటంట? ఊరుద్వయ అంటే అమ్మవారి యొక్క ఊరువుల యొక్క లావణ్యము, కోమలత్వము, మృదుత్వం గాని ఏదైనా సరే ఆ కామేశ్వరుడికే తెలియాలి. అందుకని ఇక్కడ ఈ వసిన్యాది వాగ్దేవతలు వాటిని వర్ణించడం వదిలేశారు, ఆయనకే చెప్పుకున్నారు. ఆయనకే తెలుసు, మాకు తెలియదు అన్నట్టు చెప్పారు. ఇక పైగా అంటే అమ్మవారి యొక్క ఊరువులు అంటే తొడలు. అక్కడ ఇక్కడ వాటిని వర్ణిస్తూ ఏం చెప్తున్నారు? ఆ మాట చెప్తున్నారు. అమ్మవారి యొక్క తొడల విషయం ఎంత మృదువుగా ఉన్నాయో, కోమలంగా ఉన్నాయో ఆ కామేశ్వరుడే తెలుసుకోగలడు. భర్తకు మాత్రమే తెలియడం అనేది పరమ పతివత యొక్క లక్షణం. అయినా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా, సగం అయ్యవారు సగం అమ్మవారు. కాబట్టి అమ్మవారి యొక్క ఆ తొడల యొక్క సౌభాగ్యం గాని, లాలిత్యం గాని, మృదుత్వం గాని ఏదైనా అయ్యవారికే తెలుసు. ఇక ప్రకృతి పురుషుడు అంటేనేమో అయ్యవారు, ప్రకృతి అంటేనేమో అమ్మ. మరి ఆ ప్రకృతి పురుషుల యొక్క మహత్యం వాళ్ళిద్దరికి తప్ప ఇంకోటి తెలుస్తుందో చెప్పండి. ఇక ఆ పరమ పవిత్రమైనటువంటి
సౌభాగ్యానికి మార్దవానికి ఆనవాలైనటువంటి ఆ తొడల మీద తల్లి త్రిమూర్తులని ఆ ఒడిలో కూర్చోబెట్టుకొని లాలిస్తుందంట, పడుకోబెట్టుద్దంట, ఆడించి పసిపాపలుగా చేసి ఆడించి త్రిమూర్తుల్ని పడుకోబెట్టుద్దంట ఆ తల్లి. ప్రళయకాలంలో ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణుని పసిపాపగా చేసి తొడలపై పడుకోబెట్టుకొని ఆడించిందంట అమ్మవారు. ఆ విషయాన్ని స్వయంగా ఆ శ్రీహరే బ్రహ్మదేవుడికి ఈశ్వరుడికి చెప్పాడు. అది కాబట్టి అమ్మ యొక్క ఊరు యొక్క సౌభాగ్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ఉత్తమ స్త్రీకి ఊరువులు శుభలక్షణాలతో మృదువుగా ఉంటాయి అని సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉన్నది. అదే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మ యొక్క ఊరువుల యొక్క సౌభాగ్యం గాని మృదుత్వం గాని ఆ పరమేశ్వరుడికే ఇరుక అని చెప్పని వసించ వాగ్దేవతలు తప్పుకున్నారు. ఇంకా అంటే వాళ్ళు ఎట్లా వర్ణించాలో తెలియలే పాపం. దేంతో పోల్చి వర్ణించాలో అర్థం కాక ఆయన మీద నెట్టేశారు. ఎందుకంటే ఆయన అర్థం బాగున్నదమ్మా, ఆయన చెప్పాలి అప్పుడు మనకి. ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. జాను అంటే మోకాళ్ళు, మాణిక్య మకుటాకార, మకుటము అంటే కిరీటము, మాణిక్యాలతో చేసినటువంటి కిరీటాలు రెండు, అంటే వంపు తిరిగి కేవలం కెంపులతో తయారు చేసినటువంటి రెండు కిరీటాల అన్నట్టుగా ఉన్నాయంట ఆమె యొక్క మోకాళ్ళు. అంటే కెంపులతో తయారు చేసి నున్నగా కిరీటాల్లాగా మెరుస్తున్నాయంట ఆమె యొక్క మోకాళ్ళు, రెండు కిరీటాల అన్నట్టుగా ఉన్నాయంట. అమ్మ యొక్క మోకాళ్ళని ఆశ్రయించి పూజించి ఒకసారి ఇంద్రుడు తనకు పోయినటువంటి ఇంద్ర పదవిని మళ్ళీ దక్కించుకున్నాడు. అలా చేయమని ఆ తల్లి అనుజ్ఞ ఇచ్చింది. అప్పుడు ఆయన అట్లా అమ్మవారి యొక్క మోకాళ్ళను పూజించి తన యొక్క ఇంద్ర పదవిని మళ్ళీ దక్కించుకున్నాడు. ఆయన ఒకసారి పోయింది, ఆయన యొక్క ఇంద్ర పదవి పోయిందిలే, కష్టపడ్డాడు, చాలా తిప్పలపడ్డాడు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. జానువులు అంటే మోకాళ్ళు, అది అమ్మ యొక్క రెండు మోకాళ్ళు నున్నగా కెంపుల కిరీటాల అన్నట్లుగా మెరుస్తూ అట్లా ఉన్నాయి, నున్నగా మెరుస్తూ ఉన్నాయంట తల్లి యొక్క మోకాళ్ళు. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక. జంగిక, జంగము అంటే పిక్కలు అంటే మోకాలకి కింద వెనక భాగంలో ఉండేదాన్ని పిక్కలు అంటారు. అవి ఎట్లా చెప్తున్నారు అంటే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే అమ్మ యొక్క ఆ పిక్కల్ని పూలుస్తున్నారు. ఎట్లా పూలుస్తున్నారు? ఆరుద్ర పురుగులని వర్షాకాలంలో వస్తాయి. అవి ఆరుద్ర పురుగులు, అవి వచ్చి ఎక్కువసేపు బతకవు. అవి వస్తాయి, కొద్ది కాలంలోనే చచ్చిపోతూ ఉంటాయి. అయితే అవి ఎర్రగా ఉంటాయి, ఆ వర్ణంలో ఉంటాయంట. ఏంటి? ఈ మన్మధుడి యొక్క అమ్ముల పొది, మన్మథ బాణాలు ఉంటాయి చూడండి, మన్మథ బాణాలు పెట్టుకునే పొదిని అమ్ముల పొది అంటారు. మన్మధుడు పెట్టుకునేటువంటి, ఎవరైనా అమ్ముల పొది అంటే అర్థం ఏంటంటే బాణాలు పెట్టుకునేటువంటి వెనకాల పెట్టుకోమంటాం మనం. మీ అందరూ తెలిసే ఉంటుంది, అమ్ముల పొది అంటారు. వెనకాల పెట్టుకుంటారు, వెనక నుంచి బాణం తీస్తుంటాడు అర్జునుడు, చూసే ఉంటారు. దాన్ని అమ్ముల పొది అంటారు. ఇక్కడ మన్మధుడి యొక్క అమ్ముల పొది ఆ రంగులో ఉంటదంట. ఏది? ఆరుద్ర, వర్షాకాలం తర్వాత వచ్చే ఆరుద్ర పురుగులు ఎర్ర రంగులో ఉంటాయి అనమాట. ఆ రంగులో ఉంటాయంట ఆయన యొక్క అమ్ముల పొది. అదిగో ఆయన అమ్ముల పొదిలాగా ఉందంట. ఇంతకేంటి? అమ్మాయి యొక్క పిక్కలు, అది చెప్తుంది ఇక్కడ. ఇక్కడ ఇంతకీ
ఇంద్ర అన్నారు. ఇంద్ర అంటే అధిపతి అని, గోప అంటే సూర్య భగవాన్ అని అర్థం ఉంది. ఇంద్ర గోప అంటే సూర్యుడికి అధిపతి, ఇంద్ర అధిపతి అని అర్థం. గోప అంటే శబ్దం, గోప శబ్దానికి అధిపతి సూర్యుడు అని అర్థం. అంటే ఏంటంటే అమ్మవారి పిక్కలు ఆధిపత్యాన్ని, సూర్యుడు జ్ఞానాన్ని ఇస్తాడు కదా, ఆధిపత్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి అమ్మవారి యొక్క పిక్కలు అని భావన. కాబట్టి అమ్మవారి యొక్క పిక్కలను ఆరాధించేటువంటి వాడికి జ్ఞానంతో కూడినటువంటి ఆధిపత్యం వస్తుంది. తీరని కోరికలతో బాధపడేటువంటి వాళ్ళు అమ్మవారిని ఈ మంత్రం ద్వారా ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంగిక అని చెప్పని ఈ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి తీరని కోరికలు ఏదంటే తీరిపోతాయంట. ఓం ఐం హ్రీం శ్రీం గూఢగుల్ఫాయై నమః. గూఢగుల్ఫాయై నమః అంటే గూఢమైనటువంటి గుల్ఫములు కలది అమ్మా అని చెప్తూ ఉన్నారు. గుల్ఫము అంటే చీలమండ. చీలమండ అని ఇంగ్లీష్ లో యాంకిల్ అంటారు. అవి గూఢంగా ఉన్నాయంట. గూఢంగా అంటే కనిపించకుండా రహస్యంగా ఉన్నాయి అని అర్థం. అంటే ఏంటంటే ఇంతకీ చెప్పేది ఏంటంటే ఆ యాంకిల్ కనిపించకుండా ఆమెకున్నటువంటి శరీరం అంటే దాన్ని ఏమంటారు, కొవ్వు అనాలా, మాంసం అనాలా, ఆ శరీరంలో ఉన్న మాంసం కప్పేసింది దాన్ని. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే కనిపించదల్లా అంతగా పుష్టిగా ఉన్నాయి అనమాట ఆమె యొక్క కాళ్ళు. అది యాంకిల్స్ కనిపించకుండా పుష్టిగా ఉన్నాయి ఆమె యొక్క కాళ్ళు. ఒక మాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే అసలు ఆరోగ్య శాస్త్రరీత్యా కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, యాంకిల్స్ అంటే ఆ చీలమండ అంటే అది లేకపోతే అంటే అవి కనిపిస్తూ ఉంటే కనుక అది మానవులకి దుష్ప్రవర్తనకి దారి తీస్తుంది. ఎందుకంటే అవి బయటికి కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యంగా లేడు అని అర్థం. ఇంకోటి పాదాలకి రక్షణ యాంకిల్సే కదా, మరి యాంకిల్స్ బయటికి కనిపిస్తున్నాయి అంటే ఇతడు అనారోగ్యానికి పాలవుతాడని, లేదంటే సక్రమమైన నడతలేనటువంటి వాడు అని భావిస్తూ ఉంటారు. ఏది వెనకటి కాలంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వాడు. కాళ్ళు చూస్తారు చూడండి, ఇది పెళ్లిళ్ళు జరిగేప్పుడు, ఇప్పుడు లేదులే కానీ పూర్వకాలంలో వివాహాలు జరిగేటప్పుడు అమ్మాయి కాళ్ళు చూస్తారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మీ కాళ్ళు చూపించమ్మా, నడువమ్మా అట్లా అంటూ ఉంటారు, పాట పాడించుకుంటూ ఉంటారు చూడండి. అట్లా పాదాలు చూస్తారు, కాళ్ళు చూస్తారు అన్నమాట. ఎందుకంటే వాటిని చూసి వారి యొక్క ఆరోగ్యాన్ని, మిగతా అవలక్షణాలు ఏదైనా ఉన్నాయా అన్నీ కనుక్కుంటారు అన్నమాట వాళ్ళు, వెనకటి కాలం వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం చెప్తుందండి, అది వేరే సంగతి. సరే, ఇంతకీ అమ్మ యొక్క యాంకిల్ అంటే చీలమండ కనిపించడం లేదంట. ఎందుకు అంటే అమ్మ యొక్క కాళ్ళు అంత బలిష్టంగా పుష్టిగా యాంకిల్స్ లోపలికే ఉన్నాయి, కనిపించట్ల బయటికి. ఇంకా చెప్పాలంటే ఆ కాళ్ళు చక్కగా బలిసి మాంసంతో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇదంతా కాదు. అంటే ఏంటంటే అమ్మవారు ఎటువంటి లోటు లేక చక్కగా ఎట్లా ఉండాలి అట్లా ఉంది, అది అంతే. ఇక్కడ చెప్పింది ఏంటంటే అట్లా ఉండాలంట లెక్క ప్రకారం. ఓం కూర్మ పృష్ఠజైష్టు ప్రపదాన్వితాయై నమః. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటే కూర్మము అంటే తాబేలు, పృష్ఠ అంటే వీపు భాగం. తాబేలు యొక్క వీపు భాగం ఎట్లా ఉంటది, ఆ పెంకు అదో బొచ్చిలాగా ఉంటది చూడండి. ఎట్లా ఉంటాయంటే నున్నగా ఉబ్బెత్తుగా ఉంటది. అది ఒట్రు అంటే ఒక రకంగా వంపు తిరిగి ఉంటది అది తాబేలు పైన. అట్లా ఉన్నాయంట. ఏంటి, అంబిక యొక్క మీగాళ్ళు అంటే పై భాగంలో చిప్ప అంటే కాలు పై భాగం. అది అట్లా వంపు కలిగి ఉబ్బెత్తుగా అట్లా ఉందంట తల్లి యొక్క పాదం. కాలి యొక్క పై భాగం. మీగాళ్ళు అంటే కాలి పై భాగాలు అని అర్థం. అంటే కొద్దిగా బలంగా మాంస సమృద్ధితోటి నరాలు పైకి కనిపించకుండా
మీగాళ్ళు ఉండడం అనేది శ్రేష్టమైనటువంటి స్త్రీ యొక్క లక్షణాలు. అలా ఉన్నాయి తల్లి యొక్క మీగాళ్ళు అంటే పాదాల యొక్క పైభాగం. అది ఎట్లా ఉన్నాయి ఇక్కడ దేంతో వర్ణిస్తున్నారు అంటే తాబేలు యొక్క డొప్ప పృష్ఠభాగం. అంటే తాబేలు ఈపు మీద ఏముంటుంది, డొప్ప ఎట్లా ఉంటది, ఇది ఉబ్బెత్తుగా ఉంటది కదా, అది అట్లా ఉన్నాయంట అమ్మ యొక్క పాదాలు. అంటే అమ్మ సౌష్ఠవాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎంత పుష్టిగా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా అట్లా అట్లా ఉండాలంటే అట్లా ఉంది తల్లి కూడా. ఓం నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణాయే నమః. నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణ అంటే నఖాలు అంటే గోళ్ళు. అమ్మ యొక్క కాలి గోళ్ళు నమజ్జన తమో గుణాహ. అమ్మ పాదాలకు మొక్కుచూ ఉన్నటువంటి భక్తజనుల యొక్క తమో గుణ, ఆ తమస్సు అనేటువంటి చీకటిని చెల్లాచెదురు చేస్తూ ఉన్నదంట. అమ్మ యొక్క కాలి గోళ్ళు ఎలా ఉన్నాయంటే ఎవరైతే అమ్మను ఆశ్రయిస్తున్న భక్తులు ఉన్నారో వాళ్ళు అమ్మ యొక్క పాదాలకు నమస్కారం చేస్తే వారికి ఉన్నటువంటి అజ్ఞానము, తమస్సు, చీకటి అది పటాపంచలై చెల్లాచెదరైపోతుందంట. అంత కాంతివంతంగా అమ్మ యొక్క పాదాల గోళ్ళ నుంచి కాంతి విరజిమ్ముతూ ఉంది. అది కాబట్టి అమ్మ పాదాలను ఆశ్రయించినటువంటి వారికి అజ్ఞానం పటాపంచలైపోతుంది, చీకటి అయినటువంటి అజ్ఞానం పటాపంచలైపోతుంది. అది గోల్డ్ అని చెప్పడంలో కాలి గోళ్ళ యొక్క ప్రకాశాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ ప్రకాశానికి వీళ్ళలో ఉన్నటువంటి చీకటి అనేది పోతుంది, చీకటి అనే అజ్ఞానం పోతుంది అనమాట. కాబట్టి అమ్మ కాలికి మనం భక్తితో ప్రణమిల్లాలి. అమ్మ పాదాల మీద మనం అయితే తలపెట్టి భక్తితో నమస్కరించాలి. మరి అందరికీ అమ్మ పాదాలు దొరకవు కదండి అనే అనుమానం రావడం సహజం. అయితే దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటంటే అమ్మవారి చిత్రపటం ఉంటది కదా, ఆ చిత్రపటంలో పాదాల మీద మీ తల పెట్టండి. రెండవది ఏంటంటే ఇదిగో ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మ పాదాలను స్మరణ చేయండి, మనసులో ఊహించుకోండి. ఈ 2 చేస్తే మీ యొక్క అజ్ఞానం పటాపంచలైపోతుంది, జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, చదివినట్టు బాగా గుర్తుంటది. ఎప్పుడైతే మీ శిరస్సు అమ్మ పాదాల దగ్గర పెట్టారో అప్పుడే మీ యొక్క తమస్సు, అజ్ఞానము, చీకటి పటాపంచలైపోతుంది. ఓం ఐం హ్రీం శ్రీం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయే నమః. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పదద్వయం అమ్మ యొక్క ఆ 2 పాదాలు, పాదపద్మాలు 2 కూడా కాంతులు విరజిల్లుతూ ఉన్నాయంట. ఎట్లా కాంతులు విరజిల్లుతున్నాయి అంటే సరోరుహ, సరస్సులో పుట్టినటువంటి ఆ పద్మాల యొక్క పరాకృత, వాటిని ఓడిస్తూ, పరాకృత అంటే వాటిని పరాభవిస్తూ అమ్మ యొక్క 2 పాద పద్మాలు ఎట్లా ఉన్నాయి అంటే అదిగో ఆ సరోవరంలో పుట్టినటువంటి పద్మాలని మించి వాటిని వెక్కిరిస్తున్నట్టుగా, అంటే వాటిని పరాభవిస్తున్నట్టుగా ఉన్నాయంట అమ్మ యొక్క పాదపద్మాలు. ఇక్కడ కవిత పోలికతోటి వాటిని మించి అమ్మ పాదాలు ఉన్నాయి అని ఇట్లా వర్ణించుకుంటూ వస్తూ ఉన్నారు. అమ్మ పాదపద్మాల యొక్క కాంతులు పద్మాల శోభతో ఉన్నటువంటి సరస్సులో ఉన్నటువంటి పద్మాలు ఉన్నాయి కదా, వాటి శోభని పరాభవిస్తూ ఉన్నాయంట. అంటే అంతకు మించి అమ్మ యొక్క పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పడం. అమ్మ యొక్క 2 కాళ్ళ నుంచి అద్భుతమైనటువంటి తామర పూల కాంతి వంటి ఎర్రని కాంతి వస్తూ ఉంది. ఆ పాద కాంతి ఎలా ఉంది అంటే అదిగో ఆ తామర పూల కాంతిని మించి అమ్మ పాదాల కాంతి అట్లా ఉందన్నమాట. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. సాధారణంగా పద్మాల కాంతి, ఆ పద్మాలకు ఉన్నటువంటి సౌకుమార్యము ఇక ఏ పుష్పానికి ఉండదు. అందుకే లక్ష్మీదేవి ఆ పుష్పాలలో ఆసనంగా చేసుకొని ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా ఆ పుష్పంలోనే ఉంటాడు. సరస్వతీదేవి కూడా తెల్లని పుష్పాల మీద కూర్చొని ఉంటుంది. కాబట్టి
లక్ష్మీదేవి అయితే ఎర్రని పుష్పాల మీద కూర్చొని ఉంటుంది, సరస్వతీదేవి అయితే తెల్ల పుష్పాల మీద కూర్చొని ఉంటుంది. ఇక అమ్మవారు తన పాదద్వయ కాంతితోటి ఆ పద్మాలనే తిరస్కరిస్తూ ఉంది. కాబట్టి అమ్మ యొక్క పాదాలు రెండు కూడా విద్య లక్ష్మీ స్వరూపాలుగా భావించాలి అని చెప్పని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అమ్మ యొక్క పాదాలు లక్ష్మీ స్వరూపంగా, సరస్వతి స్వరూపంగా భావించి వాటిని మనం ఆరాధించాలి అని పురాణాల ప్రకారం చెప్తూ ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం సింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయే నమః. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటే పదాంబుజ అంటే పాదాలు, అంబుజం అంటే పద్మం. ఆ పాద పద్మాలకి అలంకరించబడినవి అంటే ఏంటి? మంజీరాలు, మణిమంజీరాలు. అంటే సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటే వినసంపుగా మోగుతూ ఉన్నటువంటివి, రత్నాలతో పొదగబడినటువంటి ఖాళీ అందెలు ఆమె యొక్క పాదపద్మాలు కలిగి ఉన్నాయి. అమ్మ యొక్క పాదపద్మాలకి అందెలు అంటే కాలి పట్టీలు అనుకోండి, లేదా కాలి పైన, పాదం పైన ఉండేటువంటివి. అవి ఎట్లా ఉన్నాయంట? రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి కాలి అందెలు అలంకరించబడి ఉన్నాయి అమ్మ కాలికి. ఓం మరాళీ మందగమనాయే నమః. మరాళీ మందగమన. మరాళి అంటే ఆడహంస. మరాళీ మందగమన. మరాళి అంటే ఆడహంస. ఆడహంస మెల్లిగా అందంగా అడుగులు వేస్తుంది. అమ్మ యొక్క నడకని అలా వర్ణిస్తూ ఉన్నారు. మరాళీ మందగమన. హంస నడక చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకనే మనకి కవులు కూడా వర్ణించేటటువంటి హంస నడకదానా అని చెప్పని వర్ణిస్తూ ఉంటారు. పాస్ సినిమా పాటల్లో కూడా వస్తూ ఉంటది. ఇప్పుడు పాటలు పక్కన పెట్టండిలే, ఇప్పుడు పాటలు కాదు, పాస్ సినిమా పాటల్లో కూడా వస్తూ ఉంటది. వయ్యారి హంస నడకదానా అంటూ అంటే ఏంటంటే హంస అంత వయ్యారంగా నడుస్తూ ఉంటది అనమాట. అమ్మ యొక్క నడక హంస నడకతో పోల్చారు ఇక్కడ. హంస ఎగరటం చాలా వేగంగా ఉంటది, కానీ నడిచేటప్పుడు చాలా మెల్లిగా నడుస్తుంది. కింద నడిచేటప్పుడు అంటే ఏంటంటే నిదానమే ప్రధానము అని అనిపిస్తుంది అనమాట నడక చూస్తే. అంటే నిదానమే ప్రధానం అంటే అర్థం ఏంది? తొందరపాటు పనికి రాదు, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇక హంస అనే పదానికి సూర్యుడు అని కూడా అర్థం ఉంది. సూర్యకిరణాల వంటి గమనం కలది తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక హంస యొక్క స్పెషాలిటీ ఏంటి? పాలు నీళ్లు వేరు చేసి పాలను మాత్రమే తాగుతుంది కదా. అలానే ఈ జగత్తులో కూడా మంచి చెడు అనేటువంటి రెండు కలిసి ఉంటాయి. ఇందులో మంచిని మాత్రమే గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి అని ఇదిగో అమ్మ మనకి ప్రబోధిస్తూ ఈ హంస నడక ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. మీరు గమనం అంటే మీ జీవితంలో నడుచుకునేటప్పుడు హంసలాగా పాలు నీళ్లు వేరు చేసి పాలను స్వీకరించినట్టు మీరు మీ జీవితంలో సంభవించే సంఘటనలలో మంచిని స్వీకరించి చెడును విసర్జించండి అని మనకి ప్రబోధిస్తున్నట్లుగా ఉన్నది అమ్మ యొక్క మరాళీ మందగమన. ఓం మహాలావణ్యసేవధియై నమః. మహాలావణ్య సేవధి. మహాలావణ్య సేవధి అంటే సకల లోకాతీతమైనటువంటి సౌందర్యానికి నిధి మన అక్క అంబిక, మన అక్క అమ్మ లలితమ్మ. సకల లోకాతీతమైనటువంటి సౌందర్యానికి నిధి. ఇంకంతకంటే ఏం చెప్పలేక ఆమెను వర్ణించేశారు ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించి టోటల్ గా ముక్తాయింపిచ్చారు అమ్మని. ఇట్లా ఎర్రగా ఉంది, కెంపులతో ఉంది, అది ఇది వర్ణించారు.
దండపండు రెండు పేదాలు అన్నారు. ఆ ఇట్లా మరాళి మందగమన అన్నారు. రకరకాలుగా అన్ని మళ్ళా గడ్డం పోచేటప్పుడు గడ్డానికి పోల్చడానికి ఏమి దొరకలే వాడు. అనాకలిత సాదృశ్య చుడు కస్తి విరాజిత, ఆ గడ్డాన్ని ఏం పోల్చడానికి సాటిగా వస్తువు ఏం దొరకలేదంట వాడు. ఇట్లా అనేక రకాలుగా వర్ణించి టోటల్ గా ముక్తాయింపు ఇచ్చారు. ఏం చెప్తున్నారు? సర్వలోకాతీతమైనటువంటి సౌందర్యానికి నిధి వంటిదంటే అమ్మ యొక్క సౌందర్యం. అది ఈ విధంగా వర్ణించారు. సేవది అంటే నిధి, లావణ్యానికి నిధి అంటే అమ్మవారు. అది ఈ శ్లోకంలో చెప్తూ మహాలావణ్య సేవది అంటే అమ్మ సౌందర్య, పరమ సౌందర్య నిధి. మామూలుగా ముత్యాల మెరుపుని లావణ్యము అంటారు. ప్రకృతిలోనేటువంటి సకల సౌందర్యాలన్నీ కలిసి ముద్ద చేస్తే ఆ కాలి గోటికి కూడా సరిపోదు. అది ఆమె యొక్క సౌందర్యం. మరి లోకంలోని సౌందర్యం ఇలా ఉంటే అలౌకికంగా ప్రకాశించే ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని ఏమని వర్ణించాలో తెలియక ఈ ముక్క చెప్పారు. ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక మూగవాడి నోట బెల్లం ముక్క పెట్టి సప్పరిచ్చి ఎట్లా ఉంది చెప్పరా అంటే ఏం చెప్తాడు? అసలుకే మోగవాడు, ఇంకా బెల్లం ముక్క పెట్టినట్టే పెట్టి తిని చెప్పరా అంటే వాడు ఏం చెప్తాడు? ఏమైనా వర్ణిస్తాడు చెప్పండి? సర్వారుణ. సర్వారుణ అంటే సర్వ అరుణ, అంతా అరుణకాంతితో ఉందంట అమ్మ. అంటే అమ్మ దేహము, దేహ కాంతి, వస్త్రాలు, ఆభరణాలు అన్ని అన్ని కూడా అరుణకాంతి. అరుణకాంతి అంటే బాలసూర్యుని అరుణ అంటారు, అంతే కదా మనం చెప్పుకున్నాం. అరుణుడు అంటే బాలసూర్యుడు, అప్పుడే జస్ట్ వచ్చినటువంటి ఉదయించినటువంటి సూర్యుడిని అరుణుడు అంటారు. అదిగో ఆ బాలసూర్యుడిలాగా కాంతివంతంగా ఉన్నది టోటల్ ఆమె యొక్క ఆమె అరుణకాంతి. ఆ వస్త్రాలు అరుణకాంతి, నగలు అరుణకాంతి, పూలు అరుణకాంతి, కెంపులు అవన్నీ ధరించింది, అవి అరుణకాంతి. ఇలా సర్వము అరుణకాంతి తోటి సర్వారుణ అని చెప్పారు. అందుకని సర్వ అరుణ. అది సర్వారుణ అంటే ఈ విధంగా అంత పూర్తి అరుణకాంతి తోటి తల్లి మెరిసిపోతూ ఉంది. అట్లా అమ్మ ఒంటికి పూసుకునే చందనం కూడా ఎర్రచందనమే అంట. కాబట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యకాంతి లాగా తల్లి ఆ యొక్క కాంతిని తనలో నింపుకుందా అన్నట్లుగా ఉన్నది. ఒకప్పుడంట సూర్య భగవానుడి యొక్క రథసారథి అరుణుడు ఆయన పేరు. ఆయన అమ్మవారి యొక్క పాద గోళ్ళు అంటే నఖాలు అక్కడి నుంచి ఆయన ఆవిర్భవించాడంట. ఆయన మందార పుష్ప వర్ణంలో ఉంటూ ఆ తల్లిని సేవించాడు. అప్పుడు ఆ తల్లి నీ వర్ణంలోనే నేను దర్శనమిచ్చి ప్రజలను అనుగ్రహిస్తాను, నీ అరుణనామము జగత్ ప్రసిద్ధం అయ్యేలాగా చేయటానికి నేను ఆ నామాన్ని ధరిస్తాను, సర్వారుణ అనేటువంటి నామాన్ని ధరిస్తాను అని వరం ఇచ్చిందంట. ఎవరికి? ఆ సూర్యుడు యొక్క రథసారథి అరుణుడు. ఆయన అమ్మవారిని సేవిస్తే అమ్మవారి కాలి గోడ నుంచి పుట్టాడంట. ఆయన పుట్టి మందార పువ్వులతో ఆమెను పూజించాడు. ఆమె ప్రసన్నురాలై ఆయనకి ఇచ్చేటువంటి వరం అది. ఏమని? నీ పేరుతోటే నేను కూడా జగత్ ప్రసిద్ధం అవుతాను, ఆ పేరుతోనే నన్ను అందరూ స్మరిస్తారు, తలుచుకుంటారు అని వరం ఇచ్చిందంట. అందుకనే మనం అరుణాం కరుణా తరంగితాక్షి అని ఫస్ట్ అరుణానే పెట్టి పిలుస్తూ ఉంటాం అమ్మని కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం? అమ్మవారి స్తోత్రం చదవాలంటే ఫస్ట్ అదే చదివేది, అరుణాం కరుణ అంటూ చేస్తాం. అరుణుడు అంటే రథసారథి, సూర్యుని యొక్క రథసారథి అనమాట. ఆయనకి ఆ వరం ఇచ్చిన కారణంగా అమ్మ అరుణకాంతితో మెరిసిపోతూ అనవద్యాంగై నమః. అనవద్యాంగి అంటే సర్వ అవయములు సలక్షణంగా ఉండేటిది అంబ. సలక్షణంగా ఉండేది సర్వ అవయవములు కలది అంబిక.
అంబిక సర్వాంతర్యామి, జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి మహా చైతన్య స్వరూపం తల్లి. భక్తులకు దర్శనం ఇవ్వడం కోసం ఏదో ఒక రూపాన్ని ధరించారు కాబట్టి ఇలా అవయవాలను అంగీకరించింది. అవయములు, అంగము అంటే అవయములు, అంగము కలది అంటే కనుక ఆమె అంగి అయింది. సర్వ అనవద్యాంగి అన్నారు. అమ్మవారికి పాదాలు భూమి, అమ్మవారి పాదాలు భూమి, ఆకాశం చుట్టూ, సూర్యచంద్రులు, అగ్ని 3 కళ్ళు, సూర్యుడు చంద్రుడు అగ్ని 3 కళ్ళు, సముద్రమే ఆమె కుక్షి. ఈ చరాచర జగత్తంతా ఆమె అవయవాలుగా భాషిస్తూ ఉంది జగదంబ. ఇది ఆమె యొక్క విశ్వరూపం. మన కోసం ఈ రూపంలో మన కోసం ఇలా అవతరించింది. మనం మన 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 బుద్ధికి అందాలి కాబట్టి, మనం ఆరాధించుకోవాలి కాబట్టి ఇలా అవతరించింది తల్లి. ఏ లోపము లేనటువంటిది, ఎవరు నిందించడానికి వీలు లేనటువంటిది, శుభలక్షణాలతో కూడుకుని ఉన్నటువంటిది, సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉండేటటువంటిది, ఏ కోణం నుంచి చూసినా కూడా తప్పట్టడానికి వీలు లేని విధంగా అనవద్యాంగి ఆ విధంగా ఉందంట తల్లి. అందుకనే అనవద్యాంగి అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటంటే శుభ లక్షణాలు, మంచి లక్షణాలు, సాముద్రిక శాస్త్ర విధిని అనుసరించి ఉన్న అన్ని అవయవాలు ఉన్నటువంటి పుణ్యశ్రీ. అంటే అమ్మవారి అవయవాల్లో లోపం ఎలా ఉంటుంది చెప్పండి అసలు. ఆ తల్లి సృష్టి మొత్తం సర్వాంగ సుందరం, ఆ ఏ దోషము లేనటువంటిది. మరి అందుకే అమ్మ అటువంటిది. అందుకే అమ్మని చూచిన వారికి సౌందర్యం అంటే ఏంటో తెలుస్తుంది. అది అమ్మ యొక్క సౌందర్యం. ఎటువంటి వడి వంకర లేకుండా, ఎవరు ఏలెత్తి చూపడానికి లేదు, నోరెత్తి మాట్లాడటానికి లేదు, ఈ లోపం అనటానికి లేదు. సర్వ శుభలక్షణాలతో వెలసిండుతూ ఉన్నటువంటిది తల్లి.